అందరికీ నమస్కారం. ఒకరోజు గోపి ఒక చిన్న సినిమా ఉంది బాబు, మీరు చూస్తే బాగుంటుందని హీ బ్రాట్ భిక్షు అండ్ వెంకట్ యాదవ్. వీళ్ళిద్దరూ దే కేమ్ టు మై రూమ్. అంటే ఒక స్మాల్ విలేజ్లో ఉండి దే రియలీ ప్యాషనెట్గా ఒక సినిమా తీశారు. అండ్ నేను వెళ్ళి ఆ సినిమా చూశాను. వెరీ నాటీ బట్ రియలిస్టిక్ యంగ్స్టర్స్కి చేసే ఒక ఫిల్మ్ తీశారు. అండ్ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ రెలవెన్స్ అండ్ అ మెసేజ్. దే డిడ్ అ గుడ్ జాబ్. కంగ్రాచులేషన్స్ అమ్మా. వెరీ నైస్. సో హ్యాపీ టు సీ బోత్ ఆఫ్ దెమ్ డూ అ గుడ్ జాబ్. నైస్. ఈ ఇద్దరు పిల్లలు కూడా దే యాక్టెడ్ వెరీ వెల్ అండ్ ఆల్ ద కాస్ట్ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. We'll all hope everything goes very well. Thank you. All the best, Amma. All of you. And the Baji, sir. All the best. Thank you, Amma. Thank you all. నేను ఇందులో హుషారుపిట్టల్లో నేను హీరో గారికి మదర్గా చేశాను. మీరు చూశారు. నాకు అన్ని మంచి మంచి రోల్స్ వస్తుంటాయి అని అందరూ అంటుంటారు. అదంతా ఆ దేవుడి దయ. అండ్ మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు నన్ను సెలెక్ట్ చేసుకోవడమే అది నా అదృష్టము. మా భిక్షు గారు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. చెప్పేటప్పుడు చాలా చిన్న సినిమా అమ్మ, కానీ చాలా బాగుంటుంది, మంచి పేరు వస్తుంది అన్నారు. మా హుషారు పిట్టల్ని మా సురేష్ బాబు గారు తీసుకోవడం మేము ఇంకా చాలా అదృష్టం చేసుకున్నాము. మా సినిమా హిట్ అని ఇంకా మేము 100% ఇంకా నమ్మేస్తున్నాము. దేవుడికి కొబ్బరికాయలు కూడా కొట్టేసుకోవచ్చు. ఇంకా అంతే, మా సినిమా హిట్ అయిపోతుంది. గెస్ట్గా వచ్చిన మన బెక్కం వేణుగోపాల్ గారికి థ్యాంక్ యూ అండి. మాది చిన్న సినిమాగా మొదలై ఇప్పుడు సురేష్ బాబు గారి ప్రొడక్షన్ హౌస్లో రిలీజ్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా గురించి నేను ఎక్కువ చెప్పలేను, అది డైరెక్టర్ గారి ఛాయిస్. బట్ ఈ సినిమా ఒక ఊరెళ్ళి ఇంట్లో వ్యక్తులము నిజమైన జీవితాన్ని గడిపితే ఎలా ఉందో అలా చిత్రీకరించుకొని జరగడం రాయింది. అదేవిధంగా ఇది ఒక మంచి మెసేజ్ అంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ టీజర్ చూడండి. దీనికి ధీటుగా మళ్ళీ ట్రైలర్ ఉంటుందని కోరుకుంటూ థ్యాంక్ యూ. హుషారు పిట్టలు టీజర్ రిలీజింగ్కి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మా హుషారు పిట్టల సినిమా టైటిల్ ఎంత హుషారుగా ఉందో అంతకంటే ఎక్కువగా డెఫినెట్గా సినిమా కూడా చాలా హుషారుగా ఉంటుంది. దానికి మన సురేష్ బాబు గారు రిలీజ్ చేయడమే దీనికి ఒక ఉదాహరణ. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి బెక్కం వేణుగోపాల్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి సురేష్ బాబు గారు ఏది పట్టుకున్నా బంగారం అవుతుందంటారు. అది కాదు, విషయం ఏంటంటే ఆయన బంగారాన్ని వెతికి పట్టుకుంటారు. డెఫినెట్గా మా హుషారు పిట్టల సినిమా బంగారం కాబట్టే వారి దృష్టికి వెళ్ళి వారు దాన్ని డెఫినెట్గా చిన్న సినిమా అయినా పెద్ద మనసుతోటి ఆదరించి ఇది ప్రతి ప్రేక్షకుడికి వెళ్ళాలి. మీరు ఇంతకుముందు చూసినట్టు ఈరోజు సమాజంలో కొన్ని ఈ మీడియా ప్రభావం వల్ల కావచ్చు, ఇంకా ఒక మోరల్ వాల్యూ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల కావచ్చు, వాళ్ళు చాలామంది చెడిపోతున్నారు చిన్నపిల్లలు స్కూల్ ఏజ్లోనే. అలాంటి వారికి ఒక కనువిప్పుగా, ప్రతి తల్లిదండ్రులకు ఒక లెసన్గా ఈ సినిమా నిలుస్తుంది డెఫినెట్గా. దీనికి ఇంత బాగా రావడానికి ప్రధానంగా ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ డే కలిసినప్పుడు ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నారో ఈరోజు కూడా అదే కాన్ఫిడెన్స్, డెఫినెట్గా మన సినిమా హిట్ అవుతుందని చెప్తున్నారు. దాని వెనుక చాలా కృషి ఉంది. ఏ విజయమైనా కూడా మనకు అంత ఈజీగా తెలుసు. మరి ఈ సినిమాకి భిక్షు గారు, డైరెక్టర్ గారు కమిట్మెంట్ కావచ్చు, క్లారిటీ కావచ్చు, ఫస్ట్ డే నుంచి కూడా ప్రతి ఫ్రేమ్ కూడా చాలా క్లారిటీగా. ఆయన ఏంటంటే సినిమానే ప్రపంచం, సినిమానే ధ్యాస, సినిమానే శ్వాస. ప్రతి టైంలో కూడా సినిమా గురించి మాట్లాడుతుంటారు, సినిమా కోసం ప్రాణం కూడా పెడుతుంటారు. ఆయనకు కావాల్సింది వచ్చే వరకు ఎవరినైనా వదలరైనా. దానికి మా టీం సభ్యులందరికీ తెలుసు ఆ విషయం. మ్యూజిక్ డైరెక్టర్ గారు తెలుసు, ఎడిటర్ గారు తెలుసు, ప్రతి ఒక్కరు తెలుసు. ఆయన ఎంత ఎవరినైనా ఎదిరిస్తాడు, నాకు ఇది కావాలండి డెఫినెట్గా అని అంటారు ఆయన. సో అంత నిబద్ధతతోటి ఈ సినిమాని తీశారు. దానికి దేవుడు సహకరించి సురేష్ బాబు గారి దగ్గర తీసుకురావడం, ఈ సినిమా రిలీజింగ్కి సహకరించడం, ఇది మేము అదృష్టంగాను భావిస్తున్నాం. అదేవిధంగా వారు తీసుకోవడంతో మాకు ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. డెఫినెట్గా ఈ సినిమా అందరికీ రీచ్ అవుతుందని. చిన్న సినిమాని మీడియా వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతోటి మీరు
దీన్ని తీసుకెళ్తే డెఫినెట్గా చిన్న సినిమా నిర్మాతలు బతుకుతారు. నిజంగా వెంకట్ యాదవ్ గారు లాంటి ప్రొడ్యూసర్ ఉంటే ఎంత హానెస్టీ అంటే, ఇవాళ ఒక 10 రూపాయలు ఇస్తాను అంటే డెఫినెట్గా సాయంత్రంకి వెళ్ళి ఆ టీంలో అందరికీ కూడా అతను కమిట్మెంట్ తోటి ఇచ్చేవాడు. సో దానివల్ల ఏంటంటే ఆ యూనిట్లో చేసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా సాటిస్ఫైగా చేశారు. 24 క్రాఫ్ట్స్ అందరూ కూడా ఇది మా సినిమా, ఇది నా సినిమా అన్న ఉద్దేశంతో డెఫినెట్ అందరూ ఇన్వాల్వ్ అయి చేశారు. అదే సక్సెస్కి తొలిమెట్టు. ఏదో అనుకున్నా కానీ చేయకపోతే చాలా మిస్ అయ్యేవాడిని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాం. సురేష్ ప్రొడక్షన్స్ అంటే వాళ్ళిద్దరు వెంకటేష్ గారు సురేష్ గారు పక్క పక్క నిల్చుంటే ఒక లోగో పడి దాని నుంచి సురేష్ ప్రొడక్షన్స్ అని మనకు రాముడు భీముడు ఆ సినిమాల నుంచి ప్రేమనగరు, ప్రేమ ఖైదీ, సోగ్గాడు ఎన్నో సినిమాలు గొప్ప గొప్ప సినిమాలు వచ్చాయి. సినిమా ఆర్టిస్ట్ కావాలనేది ఒక కళ అయితే సురేష్ ప్రొడక్షన్స్లో యాక్ట్ చేయాలనేది పెద్ద కళ. ఇంకా ఆ డ్రీమ్ నెరవేరుతుందా లేదా అని ఎన్నో రకాలుగా ఆలోచించేవాళ్ళం. దారి దొరికేది కాదు. అది ఈసారి పెద్ద హుషారు పిట్ట ఏంటంటే మా డైరెక్టరు మామూలు హుషారు పిట్ట కదా ఆయన. డైరెక్టర్ ప్రొడ్యూసర్ నన్ను సెలెక్ట్ చేసుకొని ఒకరోజు క్యారెక్టర్ చేశాను నేను. ఆ అదృష్టం నాకు కలిగింది. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగా చేశారు, అందరూ హుషారు పిట్టలే మా సినిమాలో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారికి అండ్ బెక్కన్ వేణుగోపాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కళాభివందనాలు. ఎందుకంటే మా సినిమాని హుషారు పెట్టల్ని ఈ జెన్జీ కిడ్స్ హుషారు పెట్టలు అందరికీ రీచ్ అయ్యే విధంగా మీరు తీసుకున్నారంటే, ఇప్పుడు ఈ సినిమా ఏంటంటే ఇప్పుడున్న జెన్జీ హుషారు పెట్టలు అంటే అందరికీ ఒక చెంపపెట్టు లాంటిది, వాళ్ళకు ఒక మంచి మెసేజ్ లాంటిది ఈ సినిమా. చూస్తే పైకి ఇట్లా కనిపిస్తుంటుంది బిఎఫ్ అది ఇదని, కానీ ఇప్పుడున్న జెన్జీ కిడ్స్ కామాన్ని కడుపులో ఉన్నప్పుడే నేర్చుకుని వచ్చినట్టున్నారని డైలాగ్ చెప్తాను అందులో. అది నిజం. వాళ్ళందరికీ కూడా అసలు ఏం జరుగుతుంది, ఎటు పోతుంది, పైకి ఒకలా కనిపిస్తుంది, సినిమా ఎండింగ్లో ఇంకోలా అనిపిస్తుంది. మామూలుగా ఉండదు సినిమా. సురేష్ బాబు గారు తీసుకున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు హుషారు పిట్టలో ఎంత హుషారైన విషయం ఉందని. థ్యాంక్ యూ సో మచ్ మా పెద్ద హుషారు పిట్ట డైరెక్టర్ గారికి. ఎందుకంటే నాకు మంచి అవకాశం ఇచ్చారు ఇందులో. మేము కనిపించే హుషారు పిట్టలు అయితే కనిపించని హుషారు పిట్టలు వీళ్ళందరూ. ఈ సినిమాని చాలా బలంగా ముందుకు తీసుకొచ్చిన హుషారు పిట్టల్లో మొదటి వారు మా భిక్షు అన్న. పెద్ద పిట్టే కాకపోతే జర చిన్నగా ఉన్నా. పిట్ట చిన్నదే కానీ పూత పెద్దది. సినిమా రిలీజ్ అయిన తర్వాత భిక్ష అన్న పేరు మామూలుగా ఉండదు, పెద్ద కూత పెడుతుంది. ఇది మాత్రం పక్క. అట్లాగే మన వెంకటాద్రి అన్న, ఆయన కూడా సైలెంట్గా ఉంటాడు కానీ మొత్తం పెద్ద పెద్ద పనులన్నీ చేస్తుంటాడు. ఇంతవరకు తీసుకొచ్చిన సినిమాని. అట్లాగే మా చరణ్ అన్న నాకు చాలా ఇష్టం. అన్న అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చిండు, మామూలుగా ఇవ్వలేదు అసలు. హుషారు పెట్టాలంటే దానికి ఎంత హుషారైన మ్యూజిక్ ఇచ్చిందంటే మస్తుంది, చాలా బాగుంది. అట్లాగే చాలా పల్లెటూర్లలో ఎంత అందంగా చూపించాలో అంత ముద్దుగా చక్కగా హుషారు పిట్టల్ని మంచిగా చూపించిండు మా రుద్రసాయి అన్న. అట్లాగే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఎడిటర్ గారికి మార్తాండ వెంకటేష్ గారి గురించి. అట్లాగే చాలామంది టెక్నీషియన్స్, ఆర్టిస్టులు చాలా బాగా చేసినాం, మంచిగా ఎంజాయ్ చేసినాం. మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు రుద్రసాయి, డిఓపి సినిమాకి. నాకు ఈ సినిమాకు అవకాశం ఇచ్చిన వెంకట్ గారికి, భిక్షపతి గారికి థ్యాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది. స్పెషల్గా అంటే నేను ఆర్టిస్టులందరికీ, వాసవి, తర్వాత అనుష్, చరణ్ అన్న, గోవింద్ సారు, తర్వాత రమేష్ సారు, అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఏం చేస్తా ఏం పడ్డది అనుకుంటున్నారు గైస్? రెస్పాన్స్ రామనాయుడు స్టూడియోలో నా సినిమా టీజర్ బయటికి పడ్డది. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారికి, ఇంకా ప్రొడ్యూసర్ వెంకట గారికి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. అండ్ అలాగే చిరంజన్ అన్న లిరికిస్ట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్, సచ్ అ బ్యూటిఫుల్ మెలోడియస్ వర్డ్స్. ఇంకా దానికి మ్యూజిక్ ఇచ్చిన మా చరణ్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకా మా చిట్టి పిల్ల
వాసవి లైక్ షీ హాస్ బీన్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆన్ సెట్. అందుకు ఇంత మంచి అవుట్కమ్ ఇంకా అవుట్పుట్ పెట్టాం మేము. సో మీ అందరికి టీజర్ నచ్చిందా? బాగుందా? థ్యాంక్ యూ. నా కూతురు క్యారెక్టర్ ఇందులో మా నాన్న అంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది నా పక్కన ఉంటే. సో థ్యాంక్ యూ సో మచ్ బిక్షు సార్ అండ్ వెంకట్ సార్, రుద్ర సాయి సార్ ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ మ్యూజిక్ చరణ్ అర్జున్ సార్ అండ్ చిరంజన్ సార్ చాలా మంచిగా మ్యూజిక్ చేశారు. నాకు మీరు చూస్తారు, త్వరలో సినిమాలో చూస్తారు. సో మీకు టీజర్ నచ్చిందని అనుకుంటున్నాను. మూవీ కూడా అలాగే నచ్చుతుంది, అంతకు మించి ఉంటుంది టీజర్ కూడా. టీజర్ సినిమా. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ నాన్నగారు ఏసీ పెట్టించారా? నా కూతురికి చేయడం అంటే వర్క్ చేయడం తెలుసు కానీ మాట్లాడడం తెలీదు. నాకు సపోర్ట్ కొట్టాలి, ఎందుకంటే ఫస్ట్ మూవీ నాది. కొట్టురే జరా కొద్దిసేపు నా ముచ్చటేనండి. ఫస్ట్ టైం నేను ఒక 16 సంవత్సరాల నుంచి కష్టపడి ఈ పాకులాడి ఇక్కడి వరకు పాకాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. కొద్దిగా ఒక 5 నిమిషాలు ఒక ఎక్స్ట్రా తీసుకుంటాను. ఫస్ట్ ఎన్నెన్నో అందాలు, ఏవేవో రాగాలు, వీసే గాలి కందం, పూసే పూల బాణం, పొద్దేలేని ఆకాశం, అద్దేలేని ఆనందం, ఎన్నెన్నో అందాలు, ఏవేవో రాగాలు, ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఓహో ఎన్నో ముద్దులిస్తారు గాని రాది వేడి చెమ్మ, అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు, ఓహో ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, కనుకొటరో కనపిటరో ఓ పాలపిటరో బయట పెట్టరో ఓ కనుకొటరో కన్నపిటరో ఓ పాలపిటరో బయట పెట్టరో ఓ రైట్. సపోర్ట్ కొట్టురా ఆ పాటలు వాయిన సేవ్. అంటే ఇక్కడ సంబంధం లేకుండా పాటలు ఎందుకు వాడిన అనుకుంటారు కదా. దీనికి చిన్న ఇట్లా ప్లాస్టిక్ వెళ్ళిపోదాం. నేను చిన్నగా ఉన్నప్పుడు బుడ్డగా ఉన్నప్పుడు మా ఊళ్ళో పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఊళ్ళో టెంట్లు వేసేది. అందరికి ఐడియా ఉందా? అప్పుడు ఫంక్షన్లు లేవు, ఓన్లీ టెంట్లు వేసి ఊళ్ళో పెళ్లి చేసేవాళ్ళు. ఆ పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఆ గుంజ కర్ర ఉంటుంది, ఆ టెంట్ కర్రకు, ఆ టెంట్ కర్రకు ఒక పుంగి పెట్టేది. ఈ పుంగిలోకి వెళ్ళి పాటలు అన్నీ వచ్చేది. అలా కొంచెం కర్ర కిందికి ప్యాన్ టిల్ డౌన్ చేస్తే ఆ కర్రకు నేను వృక్షాసనంలో ఇట్లా కూర్చొని ఒరిగి ఇట్లా 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 ఒరిగి ఇట్లా ఒరిగి కూర్చొని ఆ పాటలన్నీ వింటుండేది. ఏంది ఎర్ర ఐస్ క్రీమ్ చీక్కుంటూ, అప్పుడు ఏంది పాపం లావులు చనిపోయాయి కదా, వెనక నుంచి అద్దం లాంటిగా చిన్న గాలి, ముందు నుంచి చల్లగా చీకుతున్న ఐస్ క్రీము, ఈ పాటలన్నీ అప్పుడు నేను వింటుంటోని. కానీ ఒక చిన్న డౌట్ వచ్చింది నాకు అప్పుడు. ఏం డౌట్ అంటే, అమ్మ ఆడేవాడు లేడు లేవు, ఈ పాటవాడు వాడుతుంటాడు డౌట్ వచ్చింది. ఈ పాటవాడు వాడుతుంటాడు చాలా డౌట్ వచ్చింది. అయినా సరే పాటలు బాగా వింటోని. ఇంకో పెద్ద డౌట్ వచ్చింది మళ్ళీ. మధ్యాహ్నము సినిమా చూసిన, వెంకటేష్ బాబు మోహన్ బాబుని కొట్టి చంపాడు. ఈవినింగ్ మళ్ళీ సినిమా చూసా, మళ్ళీ మోహన్ బాబు ఇంకో సినిమా వస్తుడు. అరే ఈయన గుండెగాని అప్పుడే కొట్టి చంపగా ఈయన మల్లెడికగా వచ్చే నాకు అర్థమవుతుంది ఇది. అరే చచ్చిపోయిండుగా, ఈ మనిషి చచ్చిపోయిండు, మల్లెడికలు బతికి వచ్చిండు. ఆ క్వశ్చన్ ఎవరైనా అడిగితే నవ్వుతురు పెద్దోళ్ళు. ఎట్లా అనుకో తెలియదు. ఇవన్నీ చెప్తుందంటే, నేను అసలుకి ఒక పాట అనేది నాకు తెలియనప్పుడు ఈరోజు పాటలు సీను కథ రాసి పాటలు రాయించి ఒక మ్యూజిక్ పెట్టుకొని ఒక సినిమా తీసిన. ఈరోజు గుండె చనిపోయే వాళ్ళు మళ్ళీ ఎట్లా బతారా అనేది డౌట్ ఉన్నప్పుడు అటువంటి ఆర్టిస్టులకు నేను నేర్పించి నేను చేసి ఇట్లా హుషారు బిట్టలను చేసి ఈరోజు ముందు తీసుకొచ్చా. రైట్, ఇది చిన్న చెప్పాలి, ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి. నెక్స్ట్ ఈ కథ గురించి చెప్పాలంటే ఒకటే వన్ వర్డ్. ఈ హుషారు పిట్టల చిత్రం ఈ చిత్రం
యువతి యువకులు వాళ్ళ తల్లిదండ్రులు విడివిడిగా చూడాల్సిన కుటుంబ కథ చిత్రం. ట్యాగ్ ఇదే నినాదం, ఇదే నినాదం ముందుకెళ్తాం. మళ్ళీ చెప్తా. ఈ చిత్రం యువతి యువకులు వాళ్ళ తల్లిదండ్రులు విడివిడిగా చూడాల్సిన కుటుంబ కథ చిత్రం. దీన్ని గుర్తుంచుకోండి. కొంచెం మీడియా దోస్తులు, ఆ డిజిటల్ రబ్బాని వచ్చినావారా? మీడియా రబ్బా మోపైనవా? చూసుకో, ఇవన్నీ రికార్డ్ చేసుకో. కొంచెం మీడియా దోస్తులు, మా రబ్బాని దోస్తు, కొంచెం దీన్ని ఈ సినిమాని ఫస్ట్ టైం కాబట్టి అందరు కరెక్ట్గా మాట్లాడలేకపోవచ్చు. మెల్లమెల్లగా మీరు అంటే ఇన్ని రోజులు ఈ తెలవగా ఇలా ఇవన్నీ మనం చూస్తున్నాం. ఎటు కూడా మాకు కొంచెం క్లారిటీ లేదు. నెక్స్ట్ ఈవెంట్లో కరెక్ట్గా మాట్లాడతాం, కరెక్ట్గా చేస్తాం. ఒకటి గుర్తుంచుకొని ఈ టీజర్ నేను ఎవరికి ఇప్పుడు థ్యాంక్స్ టు ఎవరికి చెప్పను. నేను థ్యాంక్స్ టు చెప్పాలనుకుంటే ఇక మళ్ళీ మీరు లేచిపోతారు. కాబట్టి ఒక స్పెషల్గా ఒక ఈవెంట్ పెట్టి వాళ్ళు మొత్తం థ్యాంక్స్ టు చెప్తున్నాం. ఇక్కడి నుంచి మన హుషార్పిట్ల టీం మొత్తం ఎవరికి థ్యాంక్స్ టు చెప్పొద్దు. టైం అంతా థ్యాంక్స్ టు గురించే పోతుంది. మనం చెప్పాల్సింది మన సినిమా గురించి, మన సినిమా కంటెంట్ గురించి, మన సినిమాని ఎలా తీసుకెళ్ళాలి, మన సినిమా ఎలా జనం తీసుకెళ్ళాలి అంతవరకే చెప్పాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ టు ఎట్లా సక్సెస్ అయిన తర్వాత అన్నీ వింటారు. ఇప్పుడు మనం ఎవరు డైరెక్టర్ బాగా చేశాడు, ప్రొడ్యూసర్ బాగా కష్టపడ్డాడు, అవన్నీ వినటోళ్ళు అంటే ఇప్పుడు కరెక్ట్ కాదేమో. మన సినిమా గురించి చెప్పాలి, సినిమా గురించి తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఓకే, మళ్ళీ వచ్చే ఈవెంట్లో మళ్ళీ మాట్లాడతాను. ఓకే అండి, బాయ్. భిక్షు గారు మర్చిపోయినా ఈ చిత్రం యువతి యువకులు వాళ్ళ తల్లిదండ్రులు విడివిడిగా చూడాల్సిన కుటుంబ కథ చిత్రం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మర్చిపోయినా మా లీక్ రైటర్ 9:30 కానీ మర్చిపోయినా. ఆయన ఒకసారి మాట్లాడమని కోరుతున్నాం. మీరు ఈ సినిమాని ఇంత యూత్ఫుల్, రొమాంటిక్, బోల్డ్ చిత్రంగా తీశారు కదా. అవును, మీరు చూసారా అప్పట్లో అవి? గవన్ చూడమండి, ఆడికి వచ్చి పోయితే అంటే సినిమా మొత్తం అవే వర్డ్స్ ఎక్కువ యూజ్ చేశారు కదా, మీరు ఏమైనా చూసారా? అంటే ఇప్పుడు అంటే మర్చిపోయాను. ఈ కథని, ఈ స్టోరీని నేను రాయలేదు. నా చుట్టుపక్కల మా ఊర్లో అవన్నీ చూసి ఇక్కడ తీసా అంతే. ఇంకా ముందు చెప్దామని చెప్పేసి కొన్ని దాచుకున్నా, మళ్ళీ రావేమని ఆమె అడిగింది కాబట్టి చెప్తున్నా. ఈ కథలో డైలాగులు కానీ స్క్రీన్ ప్లే నేను వేసిన అనుకోండి, మిగతా ప్రతి సీన్ కూడా మా ఊర్లో చుట్టుపక్కల ఊర్లో జగన్నే తీసుకొచ్చి యాజ్ తీసి పెట్టా. ఇంకా ఇప్పుడు మీరు నాకు తెలిసి టీజర్ చూసి చాలామంది షాక్ అయ్యి తిల్లే అవుట్ కావచ్చు, సినిమా చూసి కూడా షాక్ అయ్యి తిల్లే అవుట్ అవుతారు. ఓకే, మళ్ళీ ఉందా? చూసారా చూడలేదా? ఎవరు మీరు? అరే మిత్రులందరికీ చాలా రోజులైంది అందరికి కలవక. లాస్ట్ రోటీ కప్ల రొమాన్స్ రిలీజ్ అయిన తర్వాత నేను ఎన్నో వేరే స్క్రిప్ట్స్లు, వేరే వర్క్లు అన్నీ జరుగుతున్నాయి, వేరే సినిమాలు ప్రొడక్షన్లో జరుగుతున్నాయి. నా ప్రొడక్షన్లో, నా వర్క్లో నేను బిజీగా ఉన్నా. అప్పుడప్పుడు ఇండస్ట్రీలో జర నోన్గా ఎక్స్పీరియన్స్గా ప్రొడ్యూసర్లు ఉన్నందుకు చాలామంది వచ్చి సినిమాలు చూపిస్తుంటారు, ఈ సినిమా చూడండి అని. చాలా సినిమాలు చూడటం, వాళ్ళకు నా వీలైన సలహాలు ఇవ్వటం, అవి చేయటం. కొందరు పాటిస్తారు, కొందరు పాటించరు. అలాగే ఈ సినిమా కూడా భిక్షు అండ్ వెంకటేష్ నాకు ప్రొడ్యూసర్గా 3 years బ్యాక్ ఒక సినిమా చూపిస్తే, ఒక సినిమా తీశారు వీళ్ళు. ఆ సినిమా చూపిస్తే దాంట్లో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పాను. ఆ తర్వాత వెళ్ళి సేమ్ టీం 3 years ఒక సినిమా చేసి వచ్చారు. నేనే యాదగిరి గుట్టకి దర్శనానికి వెళ్ళాలి, ఇతను ఉన్నాడు నాకు తెలిసి ఫోన్ కొట్టి దర్శనం కావాలంటే మాట్లాడి దర్శనం ఇప్పించాడు. తర్వాత లేదు సార్ మేము సినిమా చేసాము, మేమే అనుకుంటున్నాం మీ దగ్గరికి వద్దామని, మీరు దర్శనం గురించి ఫోన్ చేశారని వచ్చి సినిమా చూశారు. నేను సినిమా కూడా ఒకసారి టైం లేక ఆ రోజు హాఫ్ అన్ అవర్ గ్యాప్లో సినిమా మొత్తం చూడగానే నాకు చాలా బాగా నచ్చింది సినిమా. అంటే నేను షాక్ అయ్యా. ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు ఓ రకంగా వెళ్తుంది కదా అనగా, సెకండ్ హాఫ్లో మెచ్యూర్ స్క్రిప్ట్ రైటింగ్ ఉంది. నీ ఎలా సినిమా చూడగానే నెమ్మడి అడిగిన భిక్షుని, ఇది డెఫినెట్లీ నీ లైఫ్లో దగ్గరగా చూసిన సంఘటన నుంచి రాసావు కదా అన్నాను. ఎలా కనిపెట్టారు సార్ మీరు అతను? తెలుస్తుంది, ఆ రైటింగ్లోనే తెలుస్తుంది ఈ కథలో ఏదో కొత్తదనం అండ్ ఏదో చెప్తున్నాడు అతను. 100% రెస్పాన్సిబిలిటీగా ప్రతి ఒక్కరూ ఈ సినిమా, ఇప్పుడు నేను ఇంత గట్టిగా స్పీచెస్ నేను ఎప్పుడు మాట్లాడాను చెప్తున్నా, ఈ సినిమా విషయంలో చెప్తున్నా, ఎందుకంటే ఇది వెళ్ళాలి అని. ఈ సినిమా మీరు రేపొద్దున చూసిన తర్వాత ఇక్కడ కూర్చున్న అందరూ కూడా చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతారు. ప్రతి ఒక్కరూ మన రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాల్సిన సినిమా, సమాజం పట్ల, యూత్ పట్ల రెస్పాన్సిబుల్ ఫీల్ అవ్వాల్సిన సినిమా. దాన్ని ఎంత సున్నితంగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ మధ్యలో చూపించారు. నీకు ఎక్కడ కూడా క్లాసులు తీసుకున్నట్టుగా ఉండదు సినిమా, డెఫినెట్లీ ఉంటుంది. ముఖ్యంగా అందరూ అప్కమింగ్ ఆర్టిస్టుల చేత తను పర్ఫార్మెన్స్ చేసిన విధానం, ఎక్కడ అందరు పాత్రలు లీనమైపోతాయి దాంట్లో. చాలా న్యాచురల్గా ఆ చైల్డ్ ఆర్టిస్ట్ అబ్బాయి దగ్గరికి అందరు చాలా న్యాచురల్గా చేశారు.
నాకు అది నచ్చింది, సినిమా నచ్చి ఏం చేయాలి, దీనికి సపోర్ట్ కావాలంటే వీళ్ళకి రిలీజ్ చేయాలి, ఇబ్బందులు ఉన్నాయి. సినిమా వరకు తీశారు కానీ రిలీజ్కి ఇబ్బందులు ఉన్నాయి. దే ఆర్ నాట్ ఓన్లీ సినిమా మీద ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసరు, ప్యాషన్ ఉన్న డైరెక్టర్ తప్ప డబ్బులు ఎక్కువగా ఉండి బిజినెస్గా చేసిన వాళ్ళు కాదు. 80% సినిమాలు అవే వస్తున్నాయి. ఎలాగైనా సినిమా డైరెక్టర్ అవ్వాలి, ప్రొడ్యూసర్ అవ్వాలని కత్తో తీసుకొని వచ్చి సినిమాలు తీస్తుంటారు. అలాంటి ప్యాషన్గా తీసిన సినిమా నాకు నచ్చి జగదీష్ గారికి మన టీం పరిచయం ఉన్నది వాళ్ళకి చూపించడం, వాళ్ళకు నచ్చి బాబు గారికి కూడా టైం తీసుకొని ఆయనకు చూపించడం, వాళ్ళకి నచ్చి ఆయన కూడా నచ్చి చిన్న చేంజెస్ అయ్యి చిన్న తుది మెరుగులు దిద్ది ఫైనల్గా రిలీజ్కి వాళ్ళే రిలీజ్ చేస్తున్నారు. నేను యాజ్ ఏ ఫ్రెండ్ ప్రొడ్యూసర్గా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నా. ఈ సినిమాని నేను సపోర్ట్ చేస్తున్నా. అలాగే మీడియా అందరు ఉన్నారు, సురేష్ గారు, మనం అందరు ఉన్నారు. తలా ఒక చెయ్యేసి ఈ ఒక సినిమాని తలా ఒక చిన్న చెయ్యి ఇట్లా రీచ్ చెప్తే జనాలకు రీచ్ అవుతుంది. అన్ని సినిమాల్లోగా కాకుండా చాలా బాధ్యత గల సినిమా. త్వరలోనే వాళ్ళు ప్రీమియర్ షో చేసి మీడియాకి కూడా షో చేసి చూపిస్తారు. చాలా మంచిగా అనిపించింది. మంచి కంటెంట్ని జనాలకు తీసుకెళ్ళాలి, నా బాధ్యతగా నేను చేస్తున్నా. అలాగే ఈ సినిమా చూడగానే చిన్న సురేష్ బాబు గారు ఎప్పుడైనా పెద్ద సినిమాలో ఇట్లా కానీ చిన్న సినిమాల్లో కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు. అదే కోవలో ఆయన కంటెంట్ నచ్చితే చాలా అగ్రెసివ్గా వచ్చి కంటెంట్ చేశాడు. ఇందాక కూడా ఈవెంట్కి పిలవగానే మళ్ళీ వచ్చి చేశాడు. ఓకే, ఈ సినిమాని మీరు అందరూ ఆదరించాలని కోరుకుంటూ, అలాగే కంగ్రాచులేషన్స్ వెంకట్, ఎందుకంటే ముందే చెప్తున్నా 100% సక్సెస్ సినిమా. కంగ్రాట్స్. ఎంతవరకు రీచ్ అవుతుందని మన చేతుల్లో ఉంది. ముందు వీళ్ళిద్దరూ ఇలా ఉన్నారు, సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమాని మొత్తం లీడ్ చేశారు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. అలాగే టీం అందరికి, మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. అలాగే ముఖ్యంగా నేను దీంట్లో ఒక అండర్ రేటెడ్ పర్సన్, ఒక టెక్నీషియన్ గురించి చెప్పాలి. సరే, అఫ్కోర్స్ మార్తాండ్ గారు సినిమా ఎడిట్ చేశారు. చాలా బాధ్యతగా ఆయన రెస్పాన్సిబుల్గా అసలు సినిమా కట్టేది ఒక మెచ్యూర్ సినిమా ఎడిట్ కట్ ఉంటుంది సినిమాకి. మార్తాండ్ గారి చేతిలో పడడం కూడా చాలా మంచిది సినిమా. వీళ్ళు చేసిన పనికి ఆయన చాలా బాగా ఎడిట్ చేశారు. ఆయన బాగా సపోర్ట్ చేస్తున్నాడు సినిమా కూడా. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ ఎన్నో చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాడు, కానీ తను చాలా పాటలు రాశాడు, చాలా హిట్ సాంగ్స్, ప్రైవేట్ సాంగ్స్ చాలా రాశాడు. ఈ సినిమాలో నేను ఉన్నప్పుడు ఏదైనా మంచి పాట ఉంటే బాగుంటుంది ఇలాంటి సినిమాలు అనుకున్నా. మొదలుపెట్టేప్పుడే సినిమాలో 4 పాటలు చాలా మెచ్యూర్గా, కథకి మిస్ కాకుండా, యూత్ సాంగ్ అండ్ ఆల్ ఎమోషనల్ సాంగ్ చాలా బాగా చేశారు. తన బ్రైట్ ఫ్యూచర్, ఈ సినిమా నుంచి తను మళ్ళీ లైన్లోకి వస్తాడు. చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఇంకొక స్ట్రాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మనకు ఇండస్ట్రీకి వచ్చినట్టే. నెక్స్ట్ చాలా పెద్ద సినిమాలు కూడా తను చూడబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ టీం అందరికీ. మీడియా సపోర్ట్ మాత్రం కంపల్సరీ ఉండాలి. మీడియా అందరూ ప్లీజ్ సపోర్ట్ దిస్ ఫిలిం. నమస్కారం అండి, వింటున్నారా? హలో, ఓకే. ఎందుకంటే ఈ సినిమాని తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఇంతకుముందుకు నేను ఆల్రెడీ ఒక సినిమా తీశాను కాబట్టి ఏమైందంటే చిన్న ప్రాబ్లమ్స్ రావడం వల్ల, ప్రాబ్లం అనేది ఏం రాలేదు, ప్యాడింగ్ ఆర్టిస్టులని, ఇంకా హీరోకి బిజినెస్ ఉండాలని చెప్పి రకరకాలుగా 7 years నుంచి ఇండస్ట్రీలో తిరుగుతూ ఉన్నాను. ఎవరి మీద నాకు ఎలాంటి నెగిటివ్ అభిప్రాయం కూడా లేదు. ఎందుకంటే నాకు అర్హత వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈరోజు సురేష్ బాబు సార్ ఎలా వచ్చారో అలా మనకు వస్తారు. కానీ మనం అందరం ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి. ఆ ధైర్యానికి కారణం ఏంటంటే సినిమా మీద ఉన్న నాకు ప్రేమ. అంటే ఒక ప్రొడ్యూసర్ అవుతే మీరు అందరు ఈరోజు టెక్నీషియన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. భిక్షు డైరెక్టర్ ఫస్ట్ తను 14 సంవత్సరాలు కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. ఫస్ట్ ఫిల్మ్ తనతోనే తీశాను నేను. మళ్ళీ ఎందుకులే ఇంకోతనతో తీయడం ఎందుకు, ఇంకో స్టోరీ చెప్పిన లైన్ చెప్పాక నాకు నచ్చంగానే మళ్ళీ నేను తీయలేను మళ్ళీ డౌట్ వచ్చింది. అరే మనం తీయాలరా, తీస్తేనే కదా, అదే కదా మనకు హ్యాపీనెస్. నెక్స్ట్ డిఓపి సార్ కమ్ హియర్. తను పాపం 8 years నుంచి ఇండస్ట్రీలో 8-9 years నుంచి తను కష్టపడుతూ ఉన్నాడు. డిఓపి మంచి టాలెంటెడ్ పర్సన్. నెక్స్ట్ మన మ్యూజిక్ డైరెక్టర్ ఆల్రెడీ చెప్పేశారు, తను 20 years, చాలా పేరుంది తనకు ఆల్రెడీ. కానీ వీళ్ళందరూ చాలా టాలెంటెడ్ పర్సన్స్. కాకపోతే ఎక్కడ మిస్టేక్ అవుతుందంటే, ఇక్కడ హీరోకి బిజినెస్ ఉండాలి, ఆర్టిస్టులు అక్కడ ప్యాడింగ్ ఉందా లేదా అని చూస్తున్నారు. అక్కడ నేను ఈ సినిమాని ఎలా తీసుకున్నానంటే, ఇందులో ఎట్టి పరిస్థితుల్లో ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉండరు. ఓన్లీ ఆఫీస్ చుట్టూ తిరిగి ఇతను చాలా తిరిగిండు. అన్ని ఆఫీసులు 10 lakhs, 5 lakhs, 4 lakhs, 3 lakhs అడిగారు. నేను 1 rupee కూడా నేను తీసుకోలేదు. నీకే ఇస్తా, చెయ్యి. నేను వచ్చింది అందరిని ఎంకరేజ్ చేయడానికి వచ్చాను. డబ్బు అనేది ఇంపార్టెంటే,
కానీ ఇండస్ట్రీ కళామతాలు ఎలా ఉంటుందంటే మనం ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మనం అందరం కలిసి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. డైరెక్టర్ కోరిక ఏముంటుందంటే యాక్షన్ అన్నప్పుడు తన కోరిక ఫస్ట్ పొద్దున లేవగానే 4 గంటలకు రేపు షూటింగ్ అనగానే వీళ్ళందరూ ఎలా ఉంటారంటే రేపు షూటింగ్కి వెళ్తున్నాం అనగానే అందరూ 2 o'clock లేచి రెడీ అవుతూ ఉంటారు. ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళందరూ ఎప్పుడప్పుడు మా మేకప్ వేసుకుంటానా, ఎప్పుడప్పుడు నేను డైలాగ్ చెప్తానా అనేది ఆర్టిస్ట్ ఆలోచన ఉంటుంది. అక్కడ డైరెక్టర్ స్టార్ట్ అవుతాడు. నా డైలాగ్ ఎప్పుడప్పుడు తను చెప్తుందా, ఎప్పుడప్పుడు కెమెరా ఏమైనా స్టార్ట్ కెమెరా అనాలనేది డైరెక్టర్ ఆలోచిస్తాడు. డిఓపి ఏం ఆలోచిస్తాడు, తన బ్యూటీ ఎలా తీయాలనేది తను ఆలోచిస్తాడు. అక్కడ ప్రతి ఒక్కరి ఆలోచన చాలా గొప్పదండి. సినిమా ఇండస్ట్రీ గురించి చాలామంది బయట నేను వింటా ఉన్నాను 7 years నుంచి ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి. రాంగ్ ఆలోచించకండి. అన్ని ఫీల్డ్లో నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. కానీ ఒకటి మెయిన్ ఏంటంటే మనం అందరం కూడా ఇండస్ట్రీలో ఎవరైతే ఉంటారో మనం ఖచ్చితంగా మంచి ఫిలిం తీస్తే మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. ఈరోజు మనకు అది దక్కింది. మనం మంచి ఫిలిం తీయాలి. చాలాసార్లు నేను ఎందుకు ఇండస్ట్రీకి వచ్చిన కారణం ఏంటంటే దాసన్న సార్ గారు నాకంటే చాలా ఇష్టం. నెక్స్ట్ సురేష్ బాబు సార్, అల్లు అరవింద్ సార్, దిల్ రాజు సార్, విజయ నిర్మల గారు, ఇలా 5గురిని నేను అలా స్పీచెస్ విని నేను ఒక ప్రొడ్యూసర్ కావాలని వచ్చింది ఇక్కడికి. కాబట్టి ఇక్కడ ఉన్న ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నా, డైరెక్టర్లు ఉన్నా, ఎవరున్నా, టెక్నీషియన్స్ ఉన్నా అందరిని గౌరవించండి. ఫస్ట్ గౌరవిస్తే ఒకరినొకరు గౌరవించుకుంటే మనం అందరం కష్టపడి ఇండస్ట్రీలోని మళ్ళీ పాజిటివ్ వైబ్స్ తీసుకురావచ్చు. ఎప్పుడు భయపడకండి. మీరు నమ్మొచ్చారు ఇండస్ట్రీకి, నమ్మొచ్చినప్పుడు ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఉంటే ఏదో ఒక రోజు నేను 7 years ఆర్డర్ వర్క్ చేసిన తర్వాత ఈరోజు వచ్చిందా రాలేదా నాకు, నేను సక్సెస్ వచ్చిందా నేను అన్నది. నేను సురేష్ బాబు సార్ ఎప్పుడైతే వచ్చి స్టేజ్ మీద మాట్లాడిండో నేను సినిమా ఇట్టు అనేది వస్తుంది, కొంచెం వెయిట్ చేయాలి, ఓపికగా పట్టాలి మనం అందరం. కాబట్టి మీరు అందరూ కూడా ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్టులు ఉన్నారో, డైరెక్టర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది, వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. సినిమా కూడా మన హుషారుపేట గురించి చెప్పాలంటే వాస్తవి గణేశన్, థ్యాంక్ యూ. బంగారు తల్లి, నా బంగారు తల్లి గట్టి క్లాస్ కూడానండి, గట్టి కొట్టండి. ఎందుకు చెప్తున్నా అంటే అమ్మాయి గురించి చాలా తన ఫుల్ ఆపోజిట్. మీరు ఇప్పుడు టీజర్ చూసిర్రు, ఫుల్ ఆపోజిట్. తను చాలా ఇన్నోసెంట్ అమ్మాయి, కానీ క్యారెక్టర్ ఒప్పుకొని తను చాలా బాగా చేసింది. ప్రతి ఆడపిల్ల ఈ సినిమా చూసినాక భయపడితే, తప్పు చేయాలంటే భయపడుతుంది ప్రతి ఆడపిల్ల. చిట్టి అనే క్యారెక్టర్ తను చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ చిట్టి. మాషినపల్లి రవి, వీళ్ళిద్దరు చాలా బాగా చేశారు. ప్రతి ఇంట్లో ప్రతి ఊళ్ళో ఇలాంటి కథలు జరుగుతూ ఉంటాయి. ఆ కథలు ఎలా ఉంటాయంటే ప్రతి ఒక్కరూ ఇలా జరిగిన తర్వాత బయటికి వెళ్తే పరువు పోతుందని ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లల్ని చంపుకుంటున్నారు ఈ రోజులలో. కాబట్టి ఈ సినిమా నేను ఒప్పుకోవడానికి కారణం అది. వల్గర్గా ఉంది సినిమా, కానీ చాలా డైరెక్టర్ దాన్ని చాలా సెకండ్ హాఫ్ చాలా నీట్గా చెప్పింది. దానికి నేను కన్వే అయినా. ఫస్ట్ హాఫ్ నాకు యూత్కి వదిలేసిండు, కానీ అది ఎందుకంటే మనం న్యాచురల్గా తీసుకెళ్ళాలి సినిమాని. మొత్తం మనం ఒక బయోగ్రఫీ లాగా తీస్తే మన వర్కౌట్ అవ్వదు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీడియా మిత్రులందరికీ ఒకటే చెప్తున్నాను, నేను కూడా మీలాగా నేను యాంకర్ అవ్వాలనుకున్నాను, కానీ తర్వాత నేను ప్రొడ్యూసర్ ప్లేస్కి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరూ నా ఫ్రెండ్సే. కాబట్టి మీరందరూ నాకు హుషారుపేటలో మూవీ ఇక్కడ దాకా నేను తీసుకొచ్చిన వీళ్ళందరూ కొత్త ఆర్టిస్టులు అని లేదు, అందరూ మా ఇంకొకటి చిన్న మిస్టేక్ నేను మర్చిపోయానండి. మన ఏమంటారంటే దాన్ని చాలా సినిమాలు తమిళ్ మలయాళ సినిమాలు హిట్ అవుతున్నాయి. ఎందుకంటే కారణం ఏంటంటే అక్కడ వాళ్ళ భావాలు ఏవైతే ఉంటాయో కాబట్టి వాళ్ళ సినిమాలు హిట్ అవుతున్నాయి. తెలుగులో ఏంటంటే మనము ఏం చేస్తున్నాం అంటే 80% మన వాళ్ళు ఉండాలి, 20% అదర్ లాంగ్వేజ్. ఓకే, ఇక్కడ మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే 70% 30% ఎక్కువ మంది వాళ్ళకి ఇస్తారు చాయిస్. దానివల్ల ఏమవుతుందంటే సినిమా చూసేటప్పుడు ఏమవుతుందంటే ఈ అమ్మాయి తెలుగులో బాగా చేయగలిగింది, నేను వేరే అమ్మాయిని పెట్టుంటే అంత బాగా రాకపోతుంది ప్రాజెక్టు. కాబట్టి అందరు కూడా మంచిగా ఎంచుకొని మన తెలుగులో కంపల్సరీ తీయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నా కాబట్టి చిన్న పొరపాట్లు ఉంటాయి. నేను పెద్దగా స్టడీ చేసింది ఏం లేదు, తక్కువ చదువుకున్నా, కానీ నాకు ప్యాషన్ ఉంది అంతే. చిన్న సినిమాలు ఏదో చేసుకుంటూ పోతున్నాం, ఎప్పుడు ఆ పెద్ద బ్యానర్లు పెద్దోళ్ళ పేర్లు పడతాయా అని చెప్పి ఎప్పుడు పెద్ద సినిమాలు ఎందుకు చేయవు అని మీరు అందరూ ఊరుకుంటూ ఉంటారు, అందరూ అంటూ ఉంటారు నన్ను. అదే నా లోపం ఎక్కడుంది, నేను చేస్తూనే ఉన్నాను కదా, నా పని నేను చేస్తున్నాను అనుకుంటా. కానీ నేను చేసిన ఒక చిన్న సినిమాని పెద్ద సినిమా చేసేసాడు వేణుగోపాల్ గారు.
వెక్కం వేణుగోపాల్ గారు, సురేష్ బాబు గారి దాకా ఆ సినిమాని తీసుకెళ్ళి ఆయన మమ్మల్ని అందరిని పిలిచి, నేను బాబు గారితో ఆ రోజు ఒకటే మాట అన్నా, 20 ఏళ్ళు అయింది సార్ ఇండస్ట్రీలో ఉండబట్టి ఈరోజు వచ్చాను మీ దగ్గరికి నేను అని. అలాంటి ఒక పెద్దోళ్ళ చెయ్యి నా మీద పడకనే నేను ఇంకా కొంచెం వెనకనే ఉండిపోయానేమో. సో ఇండస్ట్రీలో రామానాయుడు గారు, ఆ ఫ్యామిలీ, ఆ సురేష్ ప్రొడక్షన్, ఆ స్టూడియో, సురేష్ బాబు గారు, వీళ్ళందరి చేతులు మా మీద పడ్డాయి, మా సినిమా మీద పడ్డాయి. తప్పకుండా ఈ సినిమా ద్వారా చాలామంది స్టార్లు రాబోతున్నారు. సార్ డైరెక్టర్ ముందు నాకు పెద్ద పెద్ద సినిమాలు చేసే డైరెక్టర్లు ఉంటే పెద్ద సినిమాలు చేస్తామేమో అనేది ఒకటి ఉంటుంది, కానీ మనమంతలో మనం వెళ్ళి వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకోలేము. కానీ పెద్ద డైరెక్టర్ అయ్యే ఒక పర్సన్ భిక్షు నాకు ఫ్రెండ్ అయ్యాడు ఈ సినిమా ద్వారా. తప్పకుండా ఇలాంటి భిక్షుని నాకు కలిపిన వెంకటేష్ యాదవ్ గారికి ఎప్పటికి నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే మీరు ఈయనకు ఫస్ట్ ఇష్టం లేకున్నా లాక్కొచ్చారు నా దగ్గరికి, చెప్పారు. సో సినిమా వచ్చాక పనిలో మేమిద్దరం స్నేహితులం అయిపోయాం. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరూ, ఇంకా చాలా పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉంటాయి, మాట్లాడుకుందాం ముందు. ఒకటి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ సినిమా గురించి చాలా మాట్లాడుకుంటారు. థియేటర్లలో జనాలంతా ఉర్రూతలుగుతూ చూసే సినిమా ఎప్పుడు చేస్తానా నేను, అలాంటి నా మ్యూజిక్, నా ఆర్ఆర్, నా బ్యాక్గ్రౌండ్ స్కోర్, నా పాటలకి జనాలందరూ ఎప్పుడేదో సినిమా చేస్తుంటాం. అసలు ఆ సినిమా జనాలు అలా చూస్తే నాకే భయం వేస్తూ ఉండేది, థియేటర్ లోపల పోయేటోడిని. కానీ విమానం కొంచెం పేరు తెచ్చింది. హుషారు పిట్టలు కమర్షియల్గా నన్ను మాస్ మ్యూజిక్ డైరెక్టర్ చేయబోతుంది. ఈ సినిమా ద్వారా చిరంజన్ అన్న లిరిక్స్ మొత్తం రాశారు. ఈయన కూడా చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నారు, చక్రి గారి దగ్గర పనిచేశారు. సో ఈ సినిమాకి మొత్తం సాహిత్యం ఆయన అందించారు. అలాగే సాయి కెమెరా కానీ, ఇందులో యాక్టర్స్ మనం అందరూ కొత్త వాళ్ళే ఉంటారండి, కానీ థియేటర్ లోపలికి పోయిన తర్వాత కాసేపటి వరకే వాళ్ళు కొత్త వాళ్ళు. ఒక 10 నిమిషాలు మనం సినిమాలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ మనకు తెలిసిన క్యారెక్టర్లే, మనకు తెలిసిన నాన్నలు, తెలిసిన మామలు, తెలిసిన బాబాయిలు, తెలిసిన బంధువులు, ఫ్రెండ్స్ అందరిలాగా కనపడి ఒక ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్ళాడు భిక్షు. ఇది పేపర్ మీద ఉన్నప్పుడే నమ్మిన వెంకటేశ్వర యాదవ్ గారికి ముందు కంగ్రాచులేషన్. ఇది సినిమాగా రూపాంతరం చెందుతూ దీనికి అందరూ వాళ్ళ ఆత్మలు పెట్టి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్. దీన్ని ఇలాంటి ఒక సినిమాని తన చేతుల్లోకి తీసుకొని సురేష్ బాబు గారు దీనికి ఒక రూపాన్ని, ప్రాణాన్ని, విలువని తీసుకొచ్చారు. ఆ తర్వాత మీరందరూ కూడా దీనికి విలువ ఇవ్వండి, మీరందరూ కూడా దీన్ని నెత్తిన ఎత్తుకోండి. దీని ద్వారా చాలామంది జీవితాలు బాగుపడబోతున్నాయి, చాలామంది అద్భుతమైన టెక్నీషియన్స్ బయటికి రాబోతున్నారు, ఆర్టిస్టులు కూడా. సో అందరికీ థ్యాంక్ యూ. ఇక్కడ దాకా వచ్చిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ దాకా ఈ సినిమాని తీసుకొచ్చిన అందరికీ థ్యాంక్ యూ. ఇంకా ముందు తీసుకుపోతున్న మీ అందరికి కూడా థ్యాంక్ యూ అడ్వాన్స్గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా గ్యాప్ వచ్చింది పబ్లిక్లో ఇలా మాట్లాడడం. చాలా సంవత్సరాల నుంచి నేను ప్రయత్నిస్తున్నాను సాంగ్స్ రాయడానికి. ఫస్ట్ టైం సురేష్ ప్రొడక్షన్లో నేను వర్క్ చేశాను. హుషార్ పిట్టల్ టీజర్ లాంచ్కి విచ్చేసిన స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారికి, అలాగే మా బెక్కం వేణుగోపాల్ గారికి చాలా చాలా థ్యాంక్స్. సినిమా విషయానికి వస్తే టీనేజ్ సినిమాలు చాలా వచ్చాయి మనకి ఇదివరకు. సో మీరందరూ అనుకోవచ్చు, టీజర్ చూశారు మీరు, టీనేజర్తో ఒక చిన్న టీజర్ తీసేసి ప్రొడ్యూసర్ గారు ఏదో డబ్బులు సంపాదించుకోవడానికి సినిమా తీశారు అనుకోకండి. ఒక బాధ్యత కోసం ఈ సినిమా తీశారు. చాలా సినిమాలు మన సినిమా చూస్తూ విజిల్ వేస్తాము, డాన్స్ వేస్తాము, ఎండింగ్ అయిపోయిన తర్వాత ఇంకెప్పుడు అయిపోతారా బాబా అని వెళ్ళిపోదాం అనుకుని కొన్ని సినిమాలు ఉంటాయి. కొన్ని సినిమాలు డాన్స్ వేసుకుంటూ బయటకు వెళ్ళిపోతారు. కానీ ఈ సినిమా మాత్రం కాసేపు సినిమా అయిపోయిన తర్వాత కూడా కాసేపు మీరు కుర్చీలోనే కూర్చుంటారు, లెగరు. అలాంటివి చాలా సినిమాలు మనం కొన్ని ఇదివరకు మనం చూసాము. సో ఈ సినిమా కూడా మీకు అందరికీ నచ్చుతుంది. వన్ మోర్ ఏంటంటే, సినిమా సాహిత్యం అనగానే నాకు బాగా ఇష్టం ఏంటంటే సిచ్యువేషనల్ సాంగ్స్ రాయడం నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో అన్ని అంటే హీరోయిన్ చూడగానే ఒక పాట వస్తుంది, ఇప్పుడు పాట అనే సిచ్యువేషన్ ఏది లేదండి. చాలా అద్భుతమైన సంగీతం ఇచ్చారు చరణ్ అర్జున్ గారు. భిక్షు గారు నాకు ఒక చరణ్ అర్జున్ పెన్ ఇస్తే భిక్షు గారు నాకు పేపర్ ఇచ్చారు. నా ఆలోచనలు మాత్రం వాటి మీద పెట్టాను. అండ్ సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. శంఖంలో పోసిన తీర్థమవుద్ది అంటారు కదా, సో అలాగా సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో మా సినిమా పడగానే నాకు మేము ఎంత హ్యాపీగా ఉన్నాము అంటే, ఒక పాపని తండ్రి పైకి ఎగరేస్తాడు, ఆ పాపకి ఎలాంటి డోకండి, ఎందుకంటే తండ్రి పట్టుకుంటే ఒక నమ్మకం ఉంటుంది. మాకు కూడా అంతే. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ మా సినిమా బ్యానర్లో పడింది అనగానే మేము అంతా హ్యాపీగా ఉన్నాము. ఈ సినిమా పక్కా హిట్ అవుద్ది, రాసుకోండి, చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుద్ది. ఇంత మంచి సినిమాలో నాకు అవకాశం కల్పించిన చరణ్ అర్జున్కి, భిక్షు బ్రోకి అండ్ వెంకటేష్ గారికి చాలా చాలా థ్యాంక్స్. మిగతా విషయాలు మాట్లాడదాం. అలాగే మా డైరెక్టర్ గారు చెప్పారు ఇందాక, ప్రతి కుటుంబం సకుటుంబ సపరివార సమేతంగా చూడండి, ఈ సినిమా చూడండి, కానీ విడివిడిగా చూడండి.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రైట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో